ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సీతారాంలకి కొత్తగా పెళ్ళయింది. అలాగే మధుమిత సూర్యలకు కూడా అయ్యింది. 2 జంటలకు ఒకేసారి రిసెప్షన్ చేస్తే తప్పేంటి? ఆ అవసరం ఏంటి అని అంటున్నాను. ఇందాక మీరే అన్నారుగా, సీత రిసెప్షన్లో మధుమిత ఎవరు అని అడిగితే మీరేం చెప్తారు అని. రామ్ పక్కన సీతను, సూర్య పక్కన మధుమితని నిల్చోబెట్టి రామ్ భార్య సీత, సూర్య భార్య మధుమిత అని చెప్తాం. అప్పుడు ఎవ్వరికి ఏ కన్ఫ్యూజన్ ఉండదు. ఎందుకుండదు? నాకు ఇప్పుడే కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. రిసెప్షన్లో మధుమితని నీ కోడల్ని చేసుకుంటానని ప్లాన్ చేసి ఇప్పుడు సూర్యని భర్తగా పరిచయం చేస్తానంటున్నావేంటి? మధుమిత మీ కాబోయే కోడలిగా పేపర్లో టీవీల్లో ప్రకటించారు అని చెప్పారు. రిసెప్షన్లో అందరికీ అనుమానం వస్తుంది కదండి. వస్తుంది. ఆ డౌట్ క్లారిఫై చేయడానికే కదా ఆ జంటకి కూడా రిసెప్షన్ చేస్తాము అంటోంది. అసలు అది పెళ్ళే కాదు అని మేమంటుంటే వాళ్ళకి మీరు రిసెప్షన్ ఎలా చేస్తారు? సీతారాముల పెళ్లిని కూడా మేం పెళ్ళే కాదు అన్నాం. ఇప్పుడు మేము సీతని కోడలుగా ఒప్పుకున్నాం కదా. కానీ దాని పెళ్లిని మేము ఎప్పటికీ ఒప్పుకోం. అది మీ ఇష్టం. మీ అభిప్రాయంతో మాకు సంబంధం లేదు. మహాలక్ష్మి మేడం ప్లాన్ మార్చారా ఏంటి? మధుమితని సూర్యకి భార్యగా పరిచయం చేస్తానంటున్నారేంటి? రామ్ సీతల పెళ్లి ఎలా జరిగిపోయిందో మధుమిత సూర్యల పెళ్లి కూడా జరిగిపోయింది. దాన్ని మనం మార్చలేము. జరిగిపోయిన దాన్ని ఒప్పుకునే తీరాలి. నేను ఒప్పుకోను. అదే మీ ఇష్టం అంటున్నాను కదా. మీ అంత పంతం పట్టుదల నాకు లేదు. పచ్చబద్ధం. పంతం పట్టుదలలో నీ తర్వాతే ఎవరైనా. 2 జంటలకి కలిపి రిసెప్షన్ చేయడం వెనుక మరో మంచి ఉద్దేశం కూడా ఉంది. మధుమిత ప్రేమ వివాహం కారణంగా మీ కుటుంబానికి మా కుటుంబానికి మధ్య గొడవలు జరిగాయి అని అందరూ అనుకుంటారు. మన మధ్య ఏ గొడవలు లేవు అని 2 జంటలకు రిసెప్షన్ చేసి అందరికీ మంచి మెసేజ్ ఇవ్వచ్చు. చూడండి అన్నయ్య గారు, మీకు మధుమిత మీద కోపం ఉంటే అది మీ మనసులోనే ఉంచుకోండి. అది మా ఇంట్లో మాత్రం అన్నీ మర్చిపోయి మామూలుగా ఉండండి. ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు. పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.